అస్సలాము అలైకుం. మన గుంటూరులో బైపాస్ లో మన ముబారక్ ఫ్యామిలీ ధాబా అయితే ఓపెన్ అవుతుందండి. మన ఈ ముబారక్ అనేది మనకు వచ్చేప్పటికి ఆల్రెడీ మన గుంటూరులో గుజ్జుంగుళ్ళ సెంటర్ లో 5 years అయితే ఉందండి. ఇప్పుడు వాళ్ళు అక్కడ తీసేసి మనకి ఇక్కడ బైపాస్ లో హ్యూజ్ గా మనకి వాళ్ళైతే ఓపెన్ చేస్తారండి. మనకి ముబారక్ ఫ్యామిలీ ధాబా అనే పేరు మనకి ఓపెన్ చేస్తారు. దీని అడ్రస్ వచ్చేటప్పటికి మనకి మన బైపాస్ లో ఏదైతే క్రేన్ ఒక్క పళ్ళు ఉందో ఆ క్రేన్ ఒక్క పళ్ళు ఎక్దమ్ ఆపోజిట్ లో సర్వీస్ రోడ్ ఇటువైపు అయితే ఉంటుందండి. మీకు కరెక్ట్ గా చెప్పాలంటే మన బైపాస్ లో మురుగన్ హోటల్ కి పక్కనే ఉంటుందండి మనకి ఈ ముబారక్ ఫ్యామిలీ ధాబా అనేది అడ్రస్, పర్ఫెక్ట్ అడ్రస్. వచ్చేప్పటికి బిర్యానీస్, రోటీస్, నాన్, స్టార్టర్స్, తందూరీస్, మంది మొత్తం అవైలబుల్ ఉంటుందండి. ముబారక్ ఫ్యామిలీ ధాబా రెస్టారెంట్ గ్రాండ్ ఓపెనింగ్ అయితే మన ప్రత్తిపాడు ఎమ్మెల్యే గారు డాక్టర్ బుర్లా రామాంజనేయులు గారు వస్తున్నారండి. ఈయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అండి. మన ఎమ్మెల్యే గారు అయితే వచ్చారండి మనకి ఇక్కడ ముబారక్ హోటల్ మనకి ఓపెనింగ్ కి. మనకి మొత్తానికి రిబ్బన్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళిపోతున్నారు. మనకైతే మొత్తానికి ఈ ముబారక్ ఫ్యామిలీ ధాబా అయితే గ్రాండ్ గా ఈ రోజు అయితే మన ఎమ్మెల్యే గారి చేతిలో అయితే ఓపెన్ అయిందని మనకి ఎమ్మెల్యే గారు రిబ్బన్ కట్ తీసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. మనకి ముబారక్ ఫ్యామిలీ ధాబాలో వచ్చేయండి హ్యూజ్ కార్ పార్కింగ్, హ్యూజ్ బైక్ పార్కింగ్ అయితే మనకి అవైలబుల్ గా ఉందండి. ప్రస్తుతానికి మనం ముబారక్ ఫ్యామిలీ ధాబాలో అయితే ఉన్నామంటే మనకి ఇక్కడ వన్ ఆఫ్ ది ఓనర్ గారైనా మనకి సార్ ఉన్నారు. ఒక్కసారి విధం భయ్, నమస్తే భయ్. అస్సలాము అలైకుం. ఏంటి భయ్ మనకి ఏంటి ఇక్కడ ఫుడ్? ఇప్పుడు ముబారక్ అనేది మనకి గుజ్జుంగూడలో ఒకటి ఉంది. అవునండి. అది ఇది ఒకటేనా లేకపోతే దీనికి సంబంధం లేదండి? అది ఇది ఒకటే. అది ఇది ఒకటే. అక్కడ లీజ్ అయిపోయింది, అక్కడ తీసేసాము. ఓకే. టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ అది ఇక్కడ హ్యూజ్ అంటే ధాబా స్టైల్ కూడా రెస్టారెంట్ ప్లస్ ధాబా అండి. ఏంటి భయ మనకి ఇక్కడ ఫుడ్ ఏంటి? ఏసీ, నాన్ ఏసీ అండి, రెండు ఉన్నాయి. రెండు ఉంటాయి. ఏంటి భయ మనకి ఇప్పుడు ఫుడ్ ఐటమ్ ఏంటంటే మన గ్యాస్ మీద లేకపోతే మన ముస్లిం స్టైల్ ప్యూర్ కట్టెలు బియ్యం ఇచ్చేస్తారా? అంటే ఇక్కడ మన గుంటూరులో స్పెషల్ అనేది హైదరాబాద్ బిర్యానీ అనేది స్పెషల్. ఇక్కడ నేను తీసుకొచ్చాను. ఇప్పుడు నేను తీసుకొచ్చేంత వరకు ఇక్కడ బిర్యానీ హైదరాబాద్ సిస్టమ్ ఇక్కడ లేదు. అవును, హైదరాబాద్ సిస్టమ్ నేనే తీసుకొచ్చాను. ఇది మెయిన్ ఏంటంటే పొయ్యిలో స్పెషల్ అన్నమాట. ఇది పొయ్యి ఐటమ్ అనేది స్పెషల్. ఇది మనకు హైదరాబాద్ స్పెషల్ అండి. ఇది అంటే ఇది హైదరాబాద్ స్టైల్. హైదరాబాద్ స్టైల్. ఇది ఫస్ట్ ఏం చేస్తారంటే దీనికి హండీలో మామూలుగా చికెన్ మొత్తం ఫ్రెష్ చేసేసుకొని మొత్తం నీళ్ళు కారిన తర్వాత చికెన్ వేసి దాని మీద స్పైసెస్ ఐటమ్ మొత్తం మ్యాగ్నేట్ చేస్తారు. ఎంత ఒక 1 hour అలా ఉంటుందా? ఇది 2 hours ఉండాలండి. ఇది మాక్సిమం 2 hours ఉండాలి. 2 hours మొత్తం నానిన తర్వాత మళ్ళా రైస్ దీంట్లో వేసి ఫస్ట్ రైస్ నానబెట్టుకుంటామండి. రైస్ నానబెట్టేసి తర్వాత మళ్ళా దీంట్లో వేసి ఒక 20 నుంచి స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. 20, 40, 60, 80 వరకు తీసుకొస్తాం. ప్రైసెస్ రీజనబుల్ అండి. అక్కడ ముబారక్ బిర్యానీలో అదే ముబారక్ హోటల్లో ఏ ప్రైసెస్ ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రైసెస్. అంటే అవుట్స్కట్స్ లో ఉంది, మనం ఏదో రేట్ ఎక్కువ పెట్టుకోవాలని అట్లా కాదు. టోటల్ మెనూలో ఎన్ని ఐటమ్స్? టోటల్ గా మీకు ఓవరాల్ గా 253 ఐటమ్స్ ఉన్నాయండి. 253. మీకు వెజ్ లో 89 ఐటమ్స్ ఉన్నాయి. చికెన్ లో మీకు 153 ఐటమ్స్ ఉన్నాయి.
రోటీ ఐటమ్స్ లో 21 రోటీ ఐటమ్స్ ఉన్నాయి. బిర్యానీలో 29 బిర్యానీస్ ఉన్నాయి. ఓకే, మెనూ స్టార్టింగ్ ఎంత ఉంది ప్రైస్? మెనూ స్టార్టింగ్ ప్రైస్ అంటే మీకు 90 నుంచి స్టార్ట్ ఉంది. 90 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది. మంది కూడా ఉందా మన దగ్గర? మండీ సిస్టమ్, కానీ ఐటమ్స్ అయితే ఇదే. మండీ బిర్యానీ ఇంకా పెట్టలేదు. అంటే ఇవాళ పెట్టాలని స్టార్ట్ అవుతుంది కదా? స్టార్ట్ అయింది. 40, 60, 80, 90. ఇది 40% అమ్మా. ఇది ఎలా ఉంది టేస్ట్? అది అంత బాగుంది సార్. బాగుందా? బాగుంది సార్. మనం బయట వచ్చి రికమెండ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు సార్. క్వాంటిటీ కానీ టేస్ట్ కానీ బాగుంది. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? టేస్ట్ బాగానే ఉంది. బాగుందా? ఏం తీసుకున్నారు? అందూరి బాగుందా? సూపర్ గా ఉంది. ఓకే. ఈ ప్లేస్ లో వచ్చేప్పుడు మనకి హ్యూజ్ సిట్టింగ్ అండి. మనకి నార్మల్ సిట్టింగ్ అవైలబుల్ ఉంది, ఏసీ డైనింగ్ అవైలబుల్ ఉంది, అవుట్డోర్ సిట్టింగ్ అవైలబుల్ ఉంది, మంది సిట్టింగ్ అవైలబుల్ ఉంది. క్లాస్ అండ్ ప్రీమియం ఎంఎస్ క్లాస్ సిట్టింగ్ అని హ్యూజ్ సిట్టింగ్ అవైలబుల్ ఉంది. ఓకే అండి, ఇప్పుడు మనకి వచ్చేటప్పటికి ప్రస్తుతానికి ఏదైనా మన ముబారక్ ఫ్యామిలీ ధాబాలో మనకి లోపల కిచెన్ లో ఉన్నామండి. ఇదంతా మనకి వచ్చేటప్పుడు ఇక్కడ చైనీస్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ మనకి బ్రదర్ ఉన్నారు, ఈయన హెడ్ చెఫ్. భయ నమస్తే. భయ నమస్తే అన్న. ఏంటి భయ, ఏంటి మనకి ఇక్కడ ఏంటి అసలు ఇక్కడ టోటల్ గా? నా ఐటమ్ మొత్తం ఇంకా చైనీస్ స్పెషల్, ఇంకా బిర్యానీ స్పెషల్, ఓకే, ఇంకా ఇండియన్ కర్రీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ మొత్తం స్పెషల్ నాది హైదరాబాద్. ఏంటి ఇప్పుడు ఏదో చేస్తున్నట్టున్నారు? ఇది చికెన్ రోస్ట్. చికెన్ రోస్ట్? ఇది ఆయిల్ రోస్టా? స్పైసీ ఆయిల్ రోస్ట్. ఓకే. స్పైసీ చట్పటా. ఓకే. ఇంకా తందూరి కబాబ్స్ మొత్తం, ఇంకా స్పెషల్ కబాబ్. ఓకే. హైదరాబాద్ లో మొత్తం అన్ని ఉంటాయి. ఓకే. అన్ని కబాబ్, బంజారా, ఇంకా మూర్ సౌతే గార్లిక్ టిక్కా, ఇంకా అన్ని ఐటమ్, తందూరి చికెన్, టెంగడి కబాబ్, రేస్మీ కబాబ్, ఇంకా చికెన్ కర్రీ, మటన్ కర్రీ, అన్ని. ఓకే, రైట్. ఈ ప్లేస్లో వచ్చేప్పటికి నేను కొన్ని ఫుడ్ ఎలిమెంట్ ట్రై చేయండి. స్పెషల్గా అయితే చిల్లీ ఫిష్, ఫ్రాన్స్, మటన్ కర్రీ, బటర్ చికెన్, తందూరి, తంగడి కబాబు, హరియాళీ కబాబు, చికెన్ టిక్కా, బటర్ నాన్, తందూరి రోటీ. వీళ్ళ దగ్గర వెరీ స్పెషల్గా దొరికే చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. నెక్స్ట్ లెవెల్లో ఉందని. ఇక్కడ ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా చాలా బాగుంది. మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఫిదా అయిపోతారు. ఈ స్పెషల్గా నాకైతే వీళ్ళ చిల్లీ ఫిష్ కానీ, ఫ్రాన్స్ 65 కానీ నెక్స్ట్ లెవెల్ చాలా బాగా వచ్చింది. తందూరి కూడా చాలా బాగుందండి. మటన్ కర్రీ, వీళ్ళ బటర్ చికెన్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ ఖచ్చితంగా మటన్ కర్రీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే వీళ్ళేటువంటి ఫుడ్ కలర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, టేస్టింగ్ సాల్ట్ అయితే యూజ్ చేయరండి. కేవలం న్యాచురల్ కలర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. చికెన్ దమ్ బిర్యానీ విషయానికి వస్తే అస్సలు మిస్ అవుతుంది, చాలా బాగుంది. ఆ రైస్ కానీ, ఆ పీస్ కానీ చాలా బాగా కుక్ అయిందండి. ఇక్కడ ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా చాలా బాగుంది, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు మీరు. ప్రతి ఫుడ్ ఐటమ్, ప్రతి టేస్ట్ కొని ఇక్కడ మీరు ఫిదా అయిపోతారు. ఇదండి ప్రస్తుతం నా వీడియో మీకు నచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్ చేయండి, ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా చాలా బాగుంది. ఈ స్పెషల్ ఏంటంటే వీళ్ళు ఎక్కడ ఫుడ్ కలర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, టేస్టింగ్ సాల్ట్ అయితే యూజ్ చేయట్లేదు. వీళ్ళ ఫుడ్ కానివ్వండి, వీళ్ళ ఎంఎస్, వీళ్ళ సర్వీస్కి అయితే అవుట్ ఆఫ్ 5కి 4.5 రేటింగ్ అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.